ఉన్నాడు. విశ్వాసులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి కూడా ధైర్యముగా ఉండాలి. కారణం, దేవుని యొక్క మాటను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని బట్టి, వాక్యమును బట్టి ధైర్యముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు. అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము ప్రేమైనటువంటి సంఘమా చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అబ్రహాము చేసిన ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండములో 15వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 15 వర్సెస్ 2 and 3, 2-3 వచనాల్లో ఒక సత్యాన్ని మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేశాడు. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసులగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు, నీకు వారసులగునని చెప్పాను. ఇది అబ్రహాంకి దేవుడు చెప్పినటువంటి సందేశం. 2వ వచనంలో అదే మాట సెలవిస్తున్నాడు. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చనేమి, నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా అని అబ్రాం చెప్తున్నాడు. తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి తన యొక్క పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, వాక్యము ద్వారా, స్వరము ద్వారా తండ్రి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే, తండ్రి తన చిత్తాన్ని బయలుపరచడానికి, తన ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిలువబడిన ప్రతి ఒక్కరిలో, విశ్వాసులైన ప్రతి ఒక్కరిలో తండ్రి తన స్వరాన్ని వినిపించి, తన వాక్యాన్ని వినిపించి, తన స్వరాన్ని వినిపించి వారిని బలపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడిన తర్వాత తనలో ఏం కలిగింది? విశ్వాసము పెరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, వాగ్దానం నందు విశ్వాసం పెరిగింది, తన జీవితంలో విశ్వాసం పెరిగింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8-12 వచనాల్లో కూడా ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 8-12 ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల గురించి రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ 11వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు అబ్రాము యొక్క విశ్వాసము గురించి రాయబడి ఉన్నది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటి అంటే, విశ్వాసము పెరిగింది. అబ్రహాములో విశ్వాసం పెరిగింది. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. కలిసి నాతో చెప్పండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆమేన్. అబ్రాము స్వరాన్ని విన్నాడు, వాక్యాన్ని విన్నాడు, విశ్వాసము పెరిగింది.
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడు. ప్రేమైనటువంటి సంగమా, తను కల్దీల ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. అబ్రాము ఊరు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. తాను నివసిస్తున్నటువంటి స్థలానికి దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపించాడు, తన యొక్క మాటను వినిపించాడు. ఆదికాండము 11వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 31వ వచనంలో ఆఖరి 2 లైన్లో మనం చూస్తాం. కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాను. ఊరు అనేటువంటి ప్రాంతం నుండి బయలుదేరాడు. తను బయలుదేరినప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు అబ్రాహాము. ప్రేమైనటువంటి సంగమా, తనలో విశ్వాసం పెరిగింది. స్వరాన్ని వినటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని మాటను వినటం ద్వారా, స్వరాన్ని వినటం ద్వారా విశ్వాసం పెరిగింది. విశ్వాసుల జీవితాలలో విశ్వాసం ఎలా పెరుగుతుంది అంటే వినటం ద్వారా, దేవుని మాట వినటం ద్వారా, దేవుని యొక్క సందేశాన్ని వినటం ద్వారా, దేవుని యొక్క సమాచారాన్ని వినటం ద్వారా, స్వరాన్ని వినటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. అదే సత్యాన్ని రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. బై హియరింగ్ హిస్ వర్డ్ our faith will be increased. విశ్వాసము కలుగుతుంది. వినటం ద్వారా విశ్వాసము పెరుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు అదే సత్యాన్ని అక్కడ మనం చూసాం. అబ్రాము తన యొక్క తండ్రి యొక్క మాటను విన్నాడు. ఉన్న స్థలము నుండి, ఉన్న ప్రాంతం నుండి, నివాసం నుండి తను బయలుదేరి వెళ్ళిపోయాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు. వాగ్దానపు ఆశీర్వాదానికి అర్హత కలిగి ఉన్నాడు. విశ్వాసము అర్హతలోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తూ ఉంటుంది. ప్రేమైనటువంటి సంగమా, అబ్రహాము యొక్క జీవితంలో కలిగినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి సత్యాలు ఆదికాండము 17వ అధ్యాయంలో చూస్తాం. మనం మొదటి 6 వచనాల్లో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, అబ్రాహాముతో సెలవిస్తున్నాడు. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. 3వ వచనం కలిసి నాతో చెప్పండి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి బగుదవు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము, నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. ఆమేన్. తండ్రి మాట్లాడారు, వాగ్దానం చేశారు, నిబంధన ఏర్పాటు చేసి ఉన్నాడు అబ్రహాముతో. తన యొక్క పేరును తండ్రి మార్చేశాడు. అబ్రామ్ అనేటువంటి పేరుని అబ్రహాముగా మార్చివేశాడు. ప్రేమైనటువంటి సంగమ, అబ్రాము అంటే హెచ్చింపబడిన తండ్రి, ఎగ్జాల్టెడ్ ఫాదర్. అబ్రహాము అంటే
ఫాదర్ ఆఫ్ ఎ గ్రేట్ నంబర్, జనములకు తండ్రి. అబ్రహాము జనములకు తండ్రిగా నియమించబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. ప్రేమైనటువంటి సంఘం, ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాం ఏం చేశాడు అంటే, స్వరాన్ని విన్న తర్వాత, దేవుని మాటను విన్న తర్వాత ఆయన చేసినటువంటి పని, తను ఆరాధన చేయటం ప్రారంభించాడు, ప్రార్థనలు చేయటం ప్రారంభించాడు, దేవుని సన్నిధిలో బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి సంఘం, 12వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. 7 నుంచి 9 వచనాల్లో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఆమేన్. దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రాములో కలిగినటువంటి మార్పులు, విశ్వాసము పెరిగింది, బలిపీఠము కట్టడం ప్రారంభించాడు, మందిరాలు కట్టడం ప్రారంభించాడు, ఆరాధన చేయటం ప్రారంభించాడు. విశ్వాసులలో కూడా దేవుని యొక్క మాటను విన్న తర్వాత, వర్తమానాన్ని విన్న తర్వాత, స్వరాన్ని విన్న తర్వాత, పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్న తర్వాత, దేవుని యొక్క మాటను విన్న తర్వాత, మన ఆత్మీయ జీవితంలో కలగవలసినటువంటి మార్పులు ఏమిటి అంటే, మొట్టమొదటిగా విశ్వాసము పెరగాలి. అబ్రాములో విశ్వాసము పెరిగింది, తన పేరు మార్చబడింది, తనకు వాగ్దానము ఇవ్వబడింది. అబ్రాము వెంటనే ఏం చేశాడు? బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. మన వాడుక భాషలో చెప్పాలి అంటే మందిరాలు కట్టడం ప్రారంభించాడు. ప్రాణం చేస్తూ ఉన్నాడు. తనకు తెలియని ఊరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు సెలవిచ్చాడు కాబట్టి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఏ ప్రాంతానికి వెళుతున్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, కానీ మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క స్వరానికి లోబడ్డాడు, వాగ్దానాన్ని పట్టుకున్నాడు, బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, తనకు వాగ్దానం ఉన్నది. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి 3 వచనాల్లో వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుని యొక్క మాటను నమ్మి, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి తను ప్రయాణం చేయడం ప్రారంభించాడు. విశ్వాసుల జీవితాలలో విశ్వాసం పెరుగుతుంది. వాగ్దానాన్ని విశ్వాసము ద్వారా అవలంబించినప్పుడు, అనుసరించినప్పుడు వాగ్దానాలు నెరవేరుతూ ఉంటాయి. ప్రేమైనటువంటి సంఘమా, అబ్రాహాము వాగ్దానాన్ని నమ్మాడు. తను బయలుదేరుతూ వెళ్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఎలా వెళుతున్నాడు? ప్రార్థనతో వెళుతున్నాడు, ఆరాధనతో వెళుతున్నాడు, బలిపీఠాలు కడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఆదికాండములో 18వ అధ్యాయంలో దేవుని యొక్క దూతలు వచ్చారు. అంటే దేవుని యొక్క దూతలు ఎందుకు వస్తారు? దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి దేవదూతలు వస్తారు. ప్రేమైనటువంటి సంగమా, ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? తన దగ్గరకు వచ్చినటువంటి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు.
ఆ సత్యాన్ని ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ ఆదికాండము 18వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. తన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క 3 మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, దేవదూతలు దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే, కలిసి నాతో చెప్పండి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఆమేన్. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, తనలో ఉన్నటువంటి ఆలోచన తెలియచేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి తన ఆలోచన చెప్తూ ఉన్నాడు. ఏమిటి తన ఆలోచన అంటే, తన దగ్గరకు వచ్చినటువంటి ఆ 3 మనుషులతో ఏమంటున్నాడు అంటే, మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. ఆలోచన చేయండి. ఎవరైనా భోజనాన్ని పిలిచారనుకోండి, భోజనం ఏర్పాటు చేస్తామన్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి ఆ 3 మనుషులకు కూడా చాలా సంతోషం అనిపించింది. వెంటనే వాడు ఒప్పుకున్నారు. అబ్రహాం ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డారు. అబ్రహాం షోడ్ హిస్ హాస్పిటాలిటీ టు ది స్ట్రేంజర్స్. తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తరువాత అతడు వచ్చి అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శార ఎక్కడున్నది అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదికి ఈ కాలున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగని చెప్పాను. మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో. దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు, వాగ్దానాన్ని ఇచ్చేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడి యొక్క మాట, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాగ్దానం శాశ్వతమైనది. ఆదికాండము 18వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి ప్రేమైనటువంటి సంఘమా, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాగ్దానం నిరంతరము నెరవేరుతూ ఉంటుంది. ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాట గతించదు. ఆయన మాట శాశ్వతమైనది. దేవుని యొక్క వాగ్దానము శాశ్వతమైనది. దేవుని యొక్క స్వరము శాశ్వతమైనది. అయితే మనలో విశ్వాసము పెరగాలి. అబ్రహాములో విశ్వాసము పెరిగింది. వాగ్దానం మీద విశ్వాసం పెరిగింది. దేవుని మాట మీద విశ్వాసం పెరిగింది. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఆతిథ్యం ఇచ్చాడు. తెలియని వారికి, తెలియని 3 మనుషులకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. తన ప్రేమను బయలుపరిచాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆతిథ్యం చేయాలి అనేటువంటి మనస్సును తను బయలుపరిచాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొదటిగా విశ్వాసం, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా ఆరాధన, నాలుగవదిగా బలిపీఠాలు కట్టేటువంటి మనస్సు, ఆరాధన చేయటానికి మందిరాలు కట్టేటువంటి మనస్సు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. స్వరాన్ని విన్నాక, దేవుని యొక్క మాటను విన్నాక తనలో కలిగినటువంటి మార్పులు. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా తను ఏం చేశాడు అని ఆలోచన చేస్తే
ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి అంటే ఆదికాండంలో 18 మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే ఆదికాండము 18వ అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. కానుకలు సమర్పించాడు, దశంభాగాలు సమర్పించాడు. ఎవరికి? షాలేము రాజుకి. ప్రేమైనటువంటి సంఘమా, మెల్కీజెడెక్ ఈ యొక్క షాలేము రాజు, అతను ఈ యొక్క పేరుకు అర్థం ఏమిటి అంటే మై కింగ్ ఈజ్ రైచియస్నెస్, నా యొక్క రాజు నీతిమంతుడు. ప్రేమైనటువంటి సంఘమా, తెలియచేస్తూ ఉన్నాడు. కానుకలు సమర్పించాడు. కానుకలు సమర్పించిన తర్వాత, దశభాగాలు సమర్పించిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అబ్రహాము. ప్రేమైనటువంటి సంఘం, ఇది అబ్రహాం జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. తను ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటూ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతానికి లో ఉన్నటువంటి తన యొక్క ఆ బంధువులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో 23 నుంచి 33 వరకు ఒక పట్టణం కొరకు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అబ్రహాం. తండ్రికి ఆరాధన చేస్తున్నటువంటి అబ్రహాము తన జీవితంలో ప్రార్థనా విన్నపాలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం కొరకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, రక్షణ కొరకు, కాపుదల కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో 23 నుంచి 33 వరకు ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. 2 దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ, ప్రేమైనటువంటి సంఘమా, అక్కడ దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు కదా అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ 50 మంది పరిశుద్ధులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయమని చెప్తున్నారు. సరే, కనీసం 45 మంది ఉంటే వదిలిపెడతావా, నాశనం చేయకుండా వదిలిపెడతావా అంటే, తప్పకుండా 45 మంది ఉన్నా కూడా వాళ్ళని నాశనం చేయను, ఆ పట్టణాన్ని నాశనం చేయను అని దేవదూతలు చెప్పారు. అయితే కనీసం 30 మంది అన్న ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగినప్పుడు 30 మంది ఉన్నా కూడా పట్టణాన్ని నాశనం చేయను అని వాళ్ళు వచ్చినటువంటి దేవదూతలు చెప్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది ప్రార్థనా విజ్ఞాపనలు. పట్టణము కొరకు, ఆ పట్టణంలో ఉన్న ప్రజల కొరకు, విడుదల కొరకు, కాపుదల కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసులమైనటువంటి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 21 రోజు ఉపవాస ప్రార్థనలో మనం చేసేటువంటి ప్రార్థనలో దేశాల కొరకు, ప్రజల కొరకు, పట్టణాల కొరకు, మనుషులందరి యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట అబ్రహాము ప్రార్థనా విజ్ఞాపనలు చేశాడు. పట్టణం కొరకు ప్రార్థన చేశాడు, ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, అబ్రహాము జీవితం ద్వారా, అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మనము కూడా ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి. దేశాల కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్నటువంటి ప్రజల రక్షణ కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘమా, అబ్రహాము జీవితం మార్చివేయబడింది. దేవుని యొక్క మాటను వినటం ద్వారా, స్వరాన్ని వినటం ద్వారా విశ్వాసము పెరిగింది. తన జీవితంలో మార్పు కలిగాయి. ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. బలిపీఠాలు కట్టే, మందిరాలు కట్టేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. వాగ్దానాన్ని పొందుకున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా,
అబ్రహాంకి 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకి కుమారుడు కలిగాడు. వాగ్దానం నెరవేరింది. ప్రేమైనటువంటి సంఘమా, అది అబ్రహాం జీవితంలో కలిగినటువంటి అద్భుతం. దేవునికి అసాధ్యమైన ఏదీ కూడా లేదు. అబ్రహాము ముసలి వయసులో ఉన్నాడు, అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు అబ్రహాం యొక్క జీవితంలో. శారాయికి 90 సంవత్సరాలు అయినప్పటికీ తను గర్భాన్ని ధరించింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. తాను బయలుదేరి వచ్చింది 75వ సంవత్సరంలో బయలుదేరి వచ్చాడు. వాగ్దానాన్ని పట్టుకుని దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళటానికి సిద్ధపడి వచ్చాడు. తనకి ఇప్పుడు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుని బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. ప్రేమైనటువంటి సంగమ, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వల్లే, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వల్లే నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన పుత్రుడిని దేవుడు అనుగ్రహించాడు. ప్రేమైనటువంటి సంగమ, ఇది మన జీవితాల్లో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం, మనం అనుసరించవలసినటువంటి సత్యం. విశ్వాసాన్ని అనుసరించాలి, వాగ్దానాన్ని అనుసరించాలి, దేవుని యొక్క మాటను అనుసరించాలి, దేవుని యొక్క స్వరాన్ని అనుసరించాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం అనుసరిస్తూ ఉంటామో మనం కూడా వాగ్దానాలను పొందుకుంటాం. ప్రేమైనటువంటి సంగమ, మన జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు? వాగ్దానాన్ని పట్టుకున్న వారిలో, వాగ్దానాన్ని వెంబడించేటువంటి వారిలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. His faith considered to be a righteousness. ఆయన యొక్క నమ్మకం అతని నీతిగా మార్చివేసింది. విశ్వాసము నీతిమంతుల గుంపులోకి మారుస్తుంది. అబ్రహాము విశ్వాసములకు తండ్రి, అబ్రహాము జనములకు తండ్రి. ఈ విధంగా తన జీవితాన్ని మార్చినటువంటి తండ్రి అబ్రహాము యొక్క జీవితాన్ని స్థిరపరచటం, అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని నిత్యము కాపాడుచు నిత్యము కాపుదల ఇస్తూ తండ్రి తన యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, అది వాగ్దానములో ఉన్నటువంటి బలం. విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని పొందుకున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రేమైనటువంటి సంగమ, తనలో అనుమానము రాకుండా దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా వింటూ ఉన్నాడు. దేవదూతలు తన దగ్గరకు వచ్చి తనతో మాట్లాడినప్పుడు తను కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణ చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా మన యొక్క ఆలోచన దేవునికి చెప్పాలి. ఆలోచన చేయండి. చాలామంది మన ఆలోచనలు చెబుతూ ఉంటారు. శారాయి కూడా తన ఆలోచన ఇచ్చింది. ఏమిటి తన ఆలోచన అంటే, వయసులో నువ్వు ఇప్పుడు చాలా పెద్దవాడి అయిపోయావు కాబట్టి ఇప్పుడు మరొక పెళ్లి చేసుకో అని శారాయి సలహా ఇచ్చింది. ఆలోచన చేయండి. ప్రేమైనటువంటి సంఘమా, వాగ్దానము ఉన్నది తనకు. వాగ్దానాన్ని వెంబడించవలసినటువంటి శారాయి, భర్తను వెంబడించవలసినటువంటి శారా ఏం చేసింది అంటే, తన యొక్క పనిగత్తెను ఐగుప్తురాలైన హాగరు తనకు అప్పగించింది. ఇది తన ఆలోచన. ఎవరి ఆలోచన? శారా యొక్క ఆలోచన. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అబ్రహాము శారా ద్వారా కలిగేటువంటి కుమారుడు ఇస్సాకు ద్వారా జనాంగము వృద్ధి పొందేస్తాను అన్నది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇక్కడ శారా తన ఆలోచనను ముందుంచింది. అయితే అబ్రహాం ఏం చేశాడు? తండ్రి చిత్తము
చబడేంత వరకు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. వాగ్దానాన్ని పట్టుకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు, దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాడు, దేవుని యొక్క నడిపింపును అనుసరిస్తూ ఉన్నాడు. ఇది అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకత, అబ్రహాము చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. దేవుడు తన వాక్యాన్ని పంపి, తన స్వరాన్ని పంపి, తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ప్రతి సమయం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం కూడా తన స్వరము ద్వారా, తన వాక్యము ద్వారా, తన సందేశము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ మాటను వింటూ దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతూ ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. వాగ్దానము వచ్చింది 75వ సంవత్సరంలో, తను జీవించింది 175 సంవత్సరాలు. ఆలోచన చేయండి. వాగ్దాన బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కలిగి బహుధనవంతుడిగా భూమి మీద నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ఆశీర్వాదం తనలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అది అబ్రహాము జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకత. ప్రేమైనటువంటి సంఘమా, ఆదికాండము 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాము బహుధనవంతుడిగా బయలుదేరాడు. అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆశీర్వాదాలు తనకి దేవుడు అనుగ్రహించాడు. ఆర్థికపరమైన, లోకపరమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. వాగ్దానపు బలాన్ని పొందుకున్న తర్వాత అబ్రహాము జీవితంలో అనేక మార్పులు కలిగాయి. ప్రేమైనటువంటి సంఘమా, విశ్వాసుల జీవితాల్లో మార్పు కలుగుతుంది దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క స్వరము ద్వారా. మన జీవితాల్లో మార్పు కలుగుతాయి. పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ, లోకములో ఉన్న వ్యక్తులు వాళ్ళ సొంత ఆలోచనలు చెప్తూ ఉన్నప్పటికీ, దేవుని యొక్క ఆలోచన నెరవేరటానికి మనం విశ్వాసము కలిగి వాగ్దానాన్ని పట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో, పిల్లల జీవితాల్లో నెరవేరుతుంది. కాబట్టి అందుకు మనం సిద్ధంగా ఉండాలి. పిల్లల్ని కూడా వాగ్దానాలు పొందుకోవటానికి, దేవుని యొక్క మాటనందు విశ్వాసం ఉంచటానికి, దేవుని యొక్క స్వరము మీద విశ్వాసం ఉంచటానికి, బలిపీఠాలు కట్టేవారుగా, మందిరాలు కట్టేవారుగా, ఆరాధన చేసేవారుగా, ప్రార్థన చేసేవారుగా, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండులాగున వారిని చిన్నతనం నుండి దేవుని యొక్క శిక్షలను, దేవుని యొక్క బోధనను పెంచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనగాక. ఆమేన్. మన జీవితాలను సమర్పించుకుందాం ప్రతి ఒక్కరు. ఆమేన్. మన జీవితాలను సమర్పించుకుందాం ప్రతి ఒక్కరం. లేచి నిలబడి, నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, విశ్వాసమును బలపరిచే దేవుడు, విశ్వాసమును విశ్వాసములోకి నడిపించే దేవుడు, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలను సమర్పించుకున్నాం. కలిసి నాతో చెప్పండి, యేసు ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా అనేక విషయాలను తెలుసుకోవటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. యేసు ప్రభువా, నీ యొక్క చిత్తాన్ని
నీ వాగ్దానాన్ని ప్రతి ఒక్క కుటుంబములో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మా విశ్వాసాన్ని పెంచుతున్నందుకు వందనాలు. బలిపీఠాలు కట్టేవారుగా, ప్రార్థన చేసేవారుగా, ఆరాధన చేసేవారుగా, దేవుని మాటకు, పరిశుద్ధాత్మ స్వరానికి లోబడేవారుగా మేము విశ్వాసములో, కృపలో, దేవుని జ్ఞానములో ఎదుగులాగున పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానము, ప్రతి చీకటి అధికారము, ప్రతి సాతాను ప్రణాళికను యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాము. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి వాగ్దానము, ఆశీర్వాదము యేసయ్య నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.